హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ డాక్టర్ అనుష వినోద్, బస్ హాస్పిటల్స్ తాండూర్. సో చాలా మంది ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు ఇస్తున్నారు, హెచ్పివి వ్యాక్సిన్ అది ఎవరికి ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. మెయిన్గా ఏంటి అంటే హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అని అంటాం దాన్ని. అది ఎందుకు ఇస్తామంటే సర్వైకల్ క్యాన్సర్ పిల్లల్లో రాకుండా, ఈవెన్ మన పెద్దవాళ్ళైనా కూడా లేడీస్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇస్తాము అని తీసుకుంటారు. సో ఏంటంటే ఈరోజు మన పిఎం నరేంద్ర మోదీ గారు ఒక క్యాంపెయిన్ దీనిపైన కండక్ట్ చేశారండి ఆల్ ఓవర్ ద వరల్డ్. సో టుడే ఈజ్ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది చాలా మందికి. ఇది ఎవరికి ఇస్తారు అంటే 14 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలు. మెయిన్గా ఏంటంటే 14 ఇయర్స్ బర్త్డే కంప్లీట్ చేసుకొని 15 ఇయర్స్లో పడతారు కదా, వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. అది ఎక్కడ ఇవ్వబడుతుంది అంటే మన గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాము, తెలంగాణ గవర్నమెంట్. అది మెయిన్గా ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లలో, ప్రైమరీ హెల్త్ పిహెచ్సిలలో డెఫినెట్లీ మీకు అవైలబిలిటీ ఉంది. ఈరోజు నుంచి 14 ఇయర్స్ మధ్య నుంచి 15 ఇయర్స్ మధ్యలో వరకు ఇస్తాము. తప్పక తీసుకోండి అందరూ. ఇది మెయిన్గా ఏంటి అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ని ఎరాడికేట్ చేయడానికి ఇస్తాము. థ్యాంక్ యూ.